ఏమనంటే ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ అంటది. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నానండి, కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు ఈ కామనర్స్ చేసే నిజంగా రచ్చ మామూలు ఎంత రచ్చ కాదండి. వాళ్ళు నిజంగా ఫీల్ అయిపోతున్నారు. ఇది నా ఓన్ హౌసు, ఇది నాగార్జున గారు నాకు రాసి ఇచ్చేసారు, బిగ్ బాస్ మొత్తం రాసి ఇచ్చేసారు, ఇది నాది అని చెప్పి ఫీల్ అయిపోతున్నారు. అసలు దమ్ము శ్రీజ గారికి ఓట్లేసి గెలిపించడమే తప్పు అయిపోయింది అనమాట. నిజంగా అంత అంత వరస్ట్గా ఉందన్నమాట. నిన్న నాగార్జున గారు గడ్డెట్టారు. మనకి కెప్టెన్ అంటే ఎవరు? సుపీరియర్ కన్నా హెడ్. కెప్టెన్ మాట వినాలి. అసలు కెప్టెన్ మాట వినట్లా, అస్సలు వినట్లా. ఇలాంటి వాళ్ళు ఎందుకు ఓట్లేసి గెలిపించారో అర్థం కావట్లేదు నిజంగా. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, నిన్నటి డిస్కషన్ షార్ట్గా చెప్పి ఇవాళ డిస్కషన్ ఫుల్గా చెప్తానండి. యాక్చువల్గా ఏమైందో తెలుసా, నిన్న రాత్రి అంటే నాగ్ సారు టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారు కదా, తాను స్టార్టింగ్ ఎల్వీలో ఏం జరుగుతుందంటే మర్యాద మనీష్ గారు, అలాగే మనకి డిమాండ్ పవన్, ప్రియా గారు, సంజన గారు, అలాగే మనకి దమ్ము శ్రీజ గారు కూర్చుంటారండి. 5 కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత మనకి సంజన మేడం ఏమంటారంటే, అలా కాదండి, నా హయాంలో దొంగతనం జరగడం ఇష్టం లేదు. ముఖ్యంగా వంటగదిలో నుంచి ఇద్దరు వంట చేస్తారు కదా, తనూజ గారున, అలాగే మనకి ప్రజెంట్ తనూజ గారున మన బర్నీ గారు వంట చేసినప్పుడు ఇంకొక లెవెల్ ఆఫ్ మానిటరింగ్ చేయాలి. సో ఏంటంటే వస్తువులు ఏవి పోకుండా ఉంటాయి. ఆవిడ చెప్పింది అంతే. దీనికి బుర్ర తాటికేలాగా చెప్పి మాట్లాడుతూనే ఉంటారు సంజన గారు, దమ్ము శ్రీజ గారు, ప్రియ గారితో. ప్రియ గారు కదా మన మోనిటర్ మొత్తం అంత సుపీరియర్, కుక్కు అంతా కూడా చూసుకుని ప్రియ గారు కదా. దమ్ము శ్రీజ ఎందుకు బిల్డప్? ఓకే సరే, ప్రియ గారు ఏమంటారంటే, మీరు ఎంత అన్న వినండి, నేను మీ మాట విన్నాం, ఓకేనా? ఎందుకంటే దొంగతనం చేస్తారు, దొంగతనం చేసినా సరే ఫుడ్ కోసమే దొంగతనం చేస్తారు. అసలు మీ హయాంలో దొంగతనం జరగదు, ఓకేనా? అందరికి వెళ్ళి చెప్పేస్తాను, ఓకేనా అని చెప్పేసి కనీసం మాట్లాడుతుంది పెద్ద మనిషి అని చెప్పేసి వినలా. అప్పుడు ఏమీ సంబంధం లేదు, అసలు సంబంధమే లేదు. అసలు బట్టల వాషింగ్ చూసుకోమా అన్న, బట్టల వాషింగ్ చూసుకోండి అని చెప్పేసి దమ్ము శ్రీజ గారు చెప్తే ఫుడ్ దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోద్ది. ఏమనంటే ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ అంటది. మర్యాద మనీష్ గారు ఎత్తనట్టు తెలుసా, దమ్ము శ్రీజ గారికి మనకి ఇదే డిస్కషన్ మధ్యలో దమ్ము శ్రీజ గారికి అలాగే మనకి మర్యాద మనీష్ గారికి గొడవ అవుతుంది. అలా కదండి, మర్యాద మనీష్ గారు అంటారు, సంజన గారు ఏం చెప్తున్నారో ముందు వినండి, ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి, ఆవిడ హయాంలోనే తప్పులు జరగకూడదు కదా, ఆవిడ బాగానే చెప్పింది కదా, ఏముంది నేను ఖాళీగా ఉన్నాను, నేను చూస్తాను అని చెప్పి చెప్తారండి. లేదనుకుంటే రాము గారిని స్వైప్ చేద్దాం, ఇంకోళ్ళతో స్వైప్ చేసేద్దాం, రాము గారు బట్టలు ఇంకోళ్ళు ఎతుకుతారు, రాము గారు వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటారని చెప్తారండి. దమ్ము శ్రీజగా వెంటనే నీకేం సంబంధం, నువ్వేడ మాట్లాడేందుకు, అలా మూల ఉంది కదా, ఆ మూల కూర్చొని ఏడు అంటాడు. అంతే, ఆవిడ అలాగ అంటది, మూల కూర్చొని ఏడు అంటది మర్యాద మనిషికి. సరే అని చెప్పేసి ఈడు ఎక్కి ఏడుస్తుంటే పాపం ఎమాన్యువల్ గారు, రాము గారు, నిజంగా ఆ రాము గారు దేవుడు అండి, మంచి బాగా ఆడుతున్నాడు గేమ్ని, కూర్చొని ఓదారుస్తారు ఈ పెద్ద మనిషిని. ఓదారిస్తున్న తర్వాత ఏమవుతుందంటే, నేను ఆ ఇంట్లోకి వెళ్ళాం, నేను 10 హౌస్లోనే ఉంటాను, మీ ఫుడ్ వెళ్తుంటాను, అక్కడ నీ ఫుడ్ తిన్నాను, అది నీ పోటు కబుర్లు చెప్పినాడు, 6 సంగతి తర్వాత వస్తా. రాత్రి అంటది ఆవిడ మన ఇమాన్యువల్ గారితో, బర్నీ గారితో, అలాగే మన తనూజ గారితో, అలాగే మనకి సుమన్ శెట్టి గారితో అంటారనమాట. ఓకే, నేను కెప్టెన్, నా మాట ఎవరు అనట్లేదు, ఓకే నో ప్రాబ్లం, రేపు నుంచి అసలే నాట చూపిస్తానంటే అంటదండి. మార్నింగ్ లేస్తుంది 5 బత్తాయి పూలు దాచేస్తుంది, 5 బత్తాయి పూలు దాచేస్తుంది. దాచిన తర్వాత ప్రియ గారు అడుగుతుంది, ఇక్కడ 5 బత్తాయి పూలు మిస్ అయ్యాయి కదా, ఎవడ తీసాడని చెప్పేసి. ప్రియ గారు నేను తీయలేదు, నీ హాయంలో కదా పోయాయి, మరి నువ్వే కదా దీనికి సమాధానం చెప్పుకోవాలి, ఇప్పుడు సమాధానం చెప్పి 5 బత్తాయిలు పోయా అంటది. లేదండి నేను తీయలేదు అంటది. తీయపోవడం ఏంటి, నువ్వే జవాబు చెప్పాలి, నాగసారి వస్తాను, నాగసారి నువ్వే జవాబు చెప్పుకోవాలి, నా కెప్టెన్స్లో పోయినందుకు నువ్వు ఖచ్చితంగా అయితే బాధ్యత తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈవిడంటే, అలాగైతే మీరే తీశారని చెప్పి దమ్ము శ్రీజ మధ్యలోకి వచ్చేస్తుంది. అసలు ఈవిడికి ఏం సంబంధం, దమ్ము శ్రీజ గారికి ఏం సంబంధం, గుప్చాప్గా సడక్గా కూర్చోచ్చు కదా, మాస్క్ మ్యాన్ హరీష్ గారు కూర్చున్నట్టు. ఇవాళ మాస్క్ మ్యాన్ హరీష్ అసలు ఒక్క కెమెరా కూడా కనబడలా, ఇలా వేసుకున్నాడు వెనకతల హుడ్డి, ఇలాగ తిరుగుతున్నాడు అంతే, అంతే, ఒక్కసారి కూడా కనబడలే. ఆ ప్రాబ్లమ్ అసలు ఈవిడ ఎందుకు హైలైట్ అయిపోతుంది, అసలు కెప్టెన్ అవ్వడం, అసలు సంజన గారు కెప్టెన్ అవ్వడం ఎవ్వరో హౌస్ ఓనర్స్ ఎవరో దీర్ణించుకోలేదు. హౌస్ ఓనర్స్ అంటే మళ్ళీ ఇంకోటి అనుకుంటారు కదా, హౌస్ ఓనర్స్ మనకి వీళ్ళు కామనర్స్ కదా, అసలు కామనర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు సంజన కలరని అవ్వడం. అయితే ప్రియ గారు ఏం చేస్తారంటే మొత్తం అన్ని రూములకు వెళ్తారండి, అన్ని రూములు ఎదుగుతారండి. ఫస్ట్ సంజన గారు మొత్తం రూమ్ అంతా ఎదిగేస్తుంది, ఇక్కడ కూడా పర్మిషన్ లేకుండా రూమ్లోకి వెళ్ళి మొత్తం అంతా ఎదుగుతుంది ఆవిడ. సంజన గారు రూమ్ మొత్తం ఎడుతుంది, తర్వాత ఏంటంటే మొత్తం హాల్ అంతా ఎదుగుతుంది, తర్వాత ఏంటంటే వంటగదిలో పైన దాచి పెడతారు అనమాట బత్తాయిపల్లి. ఆ బత్తాయిపల్లి ఎవడ అక్కడ పెట్టాడు, ఎవడ పెట్టాడు, ఏటి కదా ఏటి మ్యాటర్ అని చెప్పి ఈవిడ వస్తుంది అనమాట.
అప్పుడు మళ్ళీ దమ్ము శ్రీజ గారు వెంటనే నువ్వే పెట్టావు నాకు తెలుసు, రాత్రి నీ మాట వినలేదని చెప్పేసి, ఇలా చేస్తే మాట వింటారని చెప్పేసి నువ్వే పెట్టావు అని చెప్పేసి అక్కడ ఈడియట్, స్టూపిడ్, రాస్కేలు, స్కౌండర్లు అని చెప్పి తిడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మామూలు చెప్పండి. ఉదయం నుంచి లైవ్ చూస్తున్నాను కదా, ఇది ఎంతవరకు తిట్టడం దమ్ము శ్రీజ గారు కరెక్ట్ చెప్పండి? తిరిసి పడేస్తుంది అనమాట. నిజంగా చెప్తున్నాను కదా, బుర్రలేని వ్యక్తి. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. అదే సెలబ్రిటీలు తీసుకొచ్చినా బాగుని అనిపిస్తుంది. ఇప్పుడైతే అందరికీ కూడా అదే సినారియో. సెలబ్రిటీని తీసుకొచ్చేసి అక్కడ కూర్చోబెడితే కనీసం గేమ్ అన్న ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఇప్పుడు గేమ్కి పెడుతుంది చెప్పండి. ఇదే బత్తాయిపోల డిస్కషను. అక్కడ ఏంటంటే మెయిన్ సంజయ్ నగర్ ఉన్నారు కాబట్టి కంటెంట్ వస్తుంది. సంజయ్ నగర్ లేకపోతే కంటెంటే రాదు. సైలెంట్గా ఉంటారు అందరూ కూడా. ఎవడ పని ఆడు చేస్తాడు ప్రశాంతంగా ఉంటే. ఏం చేస్తే చెప్పండి మనకి. ఇతను అంటారుగా, కొరటాల శివ గారు అంటారు కదా, ఎవడ పని ఆడు చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ప్రశాంతంగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్ అంతా కూడా. ఈవిడ వచ్చేసి కొద్దిగా కంటెంట్ క్రియేట్ చేస్తుంది. దాన్ని బట్టే కదా మేము యూట్యూబర్లు అందరూ కూడా చిన్న రూపాయి పాపే వచ్చి బతుకుతున్నారు. అసలు దమ్ము శ్రీజ గారు నిజంగా చెప్తున్నాను కదా, వరస్ట్ కంటెండర్ అండి. నెక్స్ట్ ఏంటంటే ప్రియ గారు ఫస్ట్ ఈ వారం జరగబోయే ఎలిమినేషన్లో మనకి ఏంటంటే ఈవిడ వెళ్ళిపోతారు పక్కగా. ఆవిడ వేరే బాత్రూమ్లో క్లీన్ చేస్తుండదు కదా, ఆవిడ వెళ్ళిపోద్దండి. నెక్స్ట్ ప్రియ గారు వెళ్ళిపోతారండి. నెక్స్ట్ డిమాండ్ పవన్ అండి, రాసి పెట్టేసుకోండి. నెక్స్ట్ దమ్ము శ్రీజ పక్క. ఓకేనా? ఇది అనమాట. లైన్ వరుస కట్టేస్తారు వీళ్ళందరూ కూడా. అసలు మ్యాటరే లేదు, అసలు పాయింటే లేదు, లాజిక్ పాయింట్లు మాట్లాడుతున్నారు అందరూ కూడా. నెక్స్ట్ ఇంత గొడవ అవుతుంది కదా ప్రియా గారి మీద, ఇంత చెప్తాడు రాత్రి వచ్చేసి, నన్ను ఎలాగన్నారు, నన్ను దెబ్బేమన్నారు, పక్కల్లో ఆడుకోమన్నారు, నన్ను ఏడమన్నారు, దమ్ము శ్రీజ ఎలాగన్నది, ప్రియా నుంచి నా మాట అనట్లేదు అని చెప్పేసి ఏడుతాడు. ఇమానువేల్కి ఓదారుస్తారనమాట. అది కాదండి ఎలాగా అని చెప్పి ఓదారుస్తారనమాట. ఈ టైం మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు మధ్యాహ్నం లైవ్ అండి, టైం కరెక్ట్గా వచ్చేసరికి 5 అవుతుంది. ఈ టైంలో ఏంటి తెలుసా, 5 గంటలు అయింది. మళ్ళీ వీళ్ళు కామనర్స్ దగ్గరికి వెళ్ళి దూరిపోతాడు మర్యాద మనిషి. వీడు కామనర్ల దగ్గరికి వెళ్ళి దూరిపోతాడు అనమాట. ఇతనేమంటాడంటే, రాత్రి ఇమానువేల్ గారు నీ గురించి ఇలాగన్నారు ప్రియా. ఎలాగన్నారంటే, లేదు ప్రియా గారు అసలు మాట వింటారు, బేస్ వాయిస్ తప్ప ఇంకేవో అనరు అని చెప్పేసి అంటున్నాడంట. నాకు నిజంగా షాక్ అయిపోయింది. ఇదేంటారా బాబు, మొన్నే కదా వాళ్ళు ఫుడ్ తిన్నావు, అక్కడ పడుకుని పోతానన్నావు, తర్వాత ఏంటంటే ఓనర్స్ రూమ్లోకి వెళ్ళనన్నావు, మళ్ళీ రివర్స్ అయిపోతున్నాడు. మళ్ళీ లాస్ట్ వరకు చూసినైతే అనుకుంటున్నాను. ముందుగా లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టేసరికి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్. Bye-bye.